ఎవరమ్మా నువ్వు? నేను పిన్ని, మీ అమ్మాయిని, సుభాషిణిని. ఏమిటి ఏమిటి ఏమిటి? మా కోడల పిల్లలు నువ్వేనా? ఇంతకాలానికి గుడ్రాల మీద దయ కలిగిందమ్మా. పిన్ని పిన్ని కాదమ్మా, అమ్మా అని పిలు. దయలేని మీ నాన్న ఇంతకాలం నిన్ను నాకు దూరంగా ఉంచారు. హాయ్ సుభాషిణి, వెల్కమ్ వెల్కమ్. వీడిని బావమ్మా 24 గంటలు నిన్నే పొగుడుతుంటాడు. శత్రువులను ఎదురుగ్గా పొగుడతాం, ఆత్మీయులను పరోక్షంగా పొగుడతాం. అడుగో మాట్లాడుతున్నాడు. నువ్వెలా ఇక్కడికి వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. నిప్పుల్లో దూకినా నీళ్లలో దూకినా చావే వస్తుంది నాన్న. మనిషి చావులో కూడా సుఖాన్నే వెతుకుంటాడుగా. రామచిలకే వచ్చి పంజరంలో ఉంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వు రామ్మా. సుభాషిని, నీ రూమ్ చూపిస్తా. సార్, బాబు, ఇప్పటికే నీకు నేను చాలా ద్రోహం చేశాను. రాజీనామా చేసి మరీ నన్ను హింసించు. రాజ్యం పోయిన రాజుని, కష్టంలో ఉన్న యజమాన్ని సానుభూతితో చూడాలే తప్ప సాధించడానికి ప్రయత్నించకూడదు. దయచేసి రాజీనామాను ఉపసంహరించుకో ప్లీజ్. ఐఎమ్ సారీ సార్. ఓహో అమ్మా, ఈ నెల 14వ తారీఖు శుక్రవారం రాత్రి సరిగ్గా 10 గంటల 1 నిమిషానికి దివ్యమైన లగ్నం. రండి 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 రండి. అమ్మాయి జాతకం, కోటిగారి జాతకం చూసి ఈ నెలలో లగ్నాలు పెట్టుకోవచ్చని చెప్తున్నారు శాస్త్రులు గారు. ఈ వివాహాన్ని నిర్ణయించమని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏమిటి బావగారు? మనం నేను అడిగితే తమరు ఎదురు చెప్పలేదు. మౌనం అంగీకారమే కదా. అమ్మాయి కూడా ఇష్టపడింది, అందుకని. ఆ మాట అమ్మాయిని చెప్పమనండి. నా ఇష్ట ప్రకారమే ఇప్పుడు లగ్నాలు పెడుతున్నారు. హలో, ఎవరైనా నువ్వు? అతగా మాట్లాడు. ఆనందం లేదా నువ్వు? సారీ సార్, క్షమించండి సార్. అలాగే సార్, అలాగే సార్. హలో హలో మిస్టర్ విజయ్. అమ్మా, లగ్న పత్రిక రాయడం పూర్తయింది. పెళ్లి కుమార్తె తండ్రి గారు నువ్వు మారి పిలిపిస్తే అల్లుడు గారికి పెట్టవలసిన వస్త్రాలు, వస్తువులు కలిపి ఇవ్వచ్చు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఒక ఇంట్లో ఉండేవాళ్లే కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడాలు ఇప్పుడే చేసేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కమాన్ బాబు, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది సార్? పర్వాలేదు. డాడీ, మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎందుకు ఈ ఆఫీస్ గొడవలు? మరేం పర్వాలేదమ్మా. కాఫీ అలా నో థ్యాంక్ యూ. చూసావా, మంచి వాళ్ళకన్నీ మంచి లక్షణాలే ఉంటాయి. డాడీ, మీ ఉద్దేశంలో మగవాళ్ళు మంచివాళ్ళ, ఆడవాళ్ళు మంచివాళ్ళ? ఆడవాళ్ళని అడిగితే మగవాళ్ళు దుర్మార్గులు అంటారు, మగవాళ్ళని అడిగితే ఆడవాళ్ళు ద్రోహులు అంటారు. కరెక్ట్. కాదు, అనాదిగా వస్తున్న ఆచారాలు చూస్తే మగవాడి దుర్మార్గమే అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. నల్లుడు ఏం చేశాడు? నట్టడివిలో భార్యను వదిలేసిపోయాడు. కష్టాలు తానొక్కడే అనుభవించాలని ఆత్మత్యాగం చేశాడు. దుష్యంతుడు శకుంతలని నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు. ఆమెకిచ్చిన వాగ్దానం ప్రకారం భరతుని యువరాజును చేయడానికి తాత్కాలికంగా అలా నటించాడు. రాముడు సీతను అడవులకు పంపాడు. ఆమె మహాపతివ్రతని లోకానికి చాటి చెప్పడానికి ఆ పని చేశాడు. సమర్థించుకుంటే అడ్డమైన సమాధానాలు చాలా దొరుకుతాయి. కాఫీ చల్లారిపోతున్నట్లుంది, వృధా కాకుండా అది ఇంకెవరికైనా ఇచ్చారండి. చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకుంటారులే. చల్లారిపోయిన కోపాన్ని మాత్రం మళ్ళీ వేడి చేసుకోకూడదు. అనురాగు రాజుకుంటే మిగిలేది బూడిదే. సార్, దయచేసి ఇంకెప్పుడు మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు. కళ్ళ ముందు విషసర్పాన్ని పెట్టి నా కళ్ళ గంతలు కట్టి ఆ తమాషా నన్ను చూడమంటే అది నరకప్రాయం సార్. సెలవు. హలో విజయ్, ఎట్టాగున్నావు? చాలా బాగున్నాను. చాలా బాగుండావా? అట్టా ఉండటానికి ఇల్లేదే. ప్రేమ పిచ్చిలో పడ్డాడికి మనసు తెరంగా ఉండదని, ప్రపంచం పట్ల ఆసక్తి ఉండదని విన్నానే. అని నేను వినలేదు. సరే, సుభాషిని పెళ్లి తెలుసా? శుభం. ఆ అదృష్టవంతుడు ఎవడని అడగవే.
ఎవడో ఒక వెధవై ఉంటాడు. కాదు కాదు, సుభాషిని ఒక ఎదవని ఇడిచిపెట్టి ఒక మగానుభావుని చేసుకోబోతోంది. ఇదిగో చెప్పలేక ఆశ్చర్యపడవే. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది? మీ పెళ్లికి బహుమతి తీసుకుని మరీ వస్తాను. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు బాధపడవలే, మా పెళ్లి చూసి అప్పుడు బాధపడదు గాని. నీకు సుభాష్కి పెళ్ళా? అవును. అంటే ఇన్నాళ్ళు నాతో చెప్పింది అబద్ధాలు. నిన్నుగా వదులుతాననుకున్నావా? ఏ పీకు తింటావా? నెలకు 500 పారేస్తాను, పడుండు. అడ్డం వస్తే ఏమిటన్నయ్యా, సుభాష్ నీ కోట్లింగాన్ని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు మౌనంగా ఊరుకుంటావా? అది వాళ్ళ కుటుంబ విషయం అమ్మా. ఆమె ఇష్ట ప్రకారమే ఆ పెళ్లి జరుగుతోంది. అంతేలే, నీ చెల్లి మీద ఎవరో తాగుబోతు వెధవ చేయి వేస్తే ఆస్తిని అయిన వాళ్ళని వదులుకొని వచ్చావు. అదే నిన్ను కోరుకుంటున్న పిల్లకు ఒక దుర్మార్గుడితో వెధవతో పెళ్ళవుతుంటే నోరు మూసుకొని కూర్చుంటున్నావు. చెల్లికో న్యాయం, ప్రియురాలకో న్యాయమా? చెప్పన్నయ్యా, నువ్వు చేసుకోవాల్సిన ఆడదాని మెడలో మరొకరు తాళి కడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావా? ఏమైందన్నయ్యా నీ పౌరుషం? విజయ్, అందరికీ శకునం చెప్పే బల్లి అదే వెళ్ళి కుడితిలో పడిందట. నలుగురికి మంచి చెప్పే నువ్వే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారా? బాబు బాబు బాబు, బతికిచెట్టదాన్ని నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను బాబు. ఏంటమ్మా అది? వాడా కోట్లింగం ద్రోహం చేశాడు బాబు. నా బిడ్డకు అన్యాయం చేసి ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు బాబు. నా బిడ్డకు అన్యాయం జరిగిందో చూడండి బాబు. దుర్గమ్మ గారు? అవును బాబు, జరిగిన అన్యాయం నా బిడ్డ నోటితో మీరే విందిరి గాని రండి బాబు. పదరా. అమ్మా బేబీ, అమ్మా బేబీ, నా పరువుని పరపతిని కాపాడుకోవడం కోసం నిన్ను బలి పశువుని చేశాను కదా. లేదు డాడీ, ఇది నేను కావాలని ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కాదు, ఈమెకు నాకు అక్రమ సంబంధం ఉందని నమ్మి కడుపు మంటతో ఒప్పుకున్న పెళ్లి. చక్రపాణి గారు, మీ కోరిక ప్రకారం సుభాషినికి నా మీద ద్వేషం కలిగేలా నటించాను. కానీ మన నాటకాలు నడవ ఈ జై జీవితం నాశనం అవుతుంటే భరించలేక మీ దగ్గరికి వచ్చాను. ఇదో కొత్త నాటకమా? అవును, నాటకమే. మొదటిది మీ తండ్రి కోసం ఆడాను, రెండోది ఒక నిండు జీవితాన్ని కాపాడడం కోసం ఆడబోతున్నాను. అవునమ్మా, విజయ్ చెప్పింది నిజం. అంతేకాదు, కోటిలింగం ఈవిని నమ్మించి మోసం చేసి నీ మెడలో తాళి కట్టబోతున్నాడు. అవునండి, విజయ్ని సుభాష్ నేను వేరు చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతని మూలంగా నేను ఇప్పుడు తల్లిని కూడా కాబోతున్నాను. అందుకే ఫోటోలు సాక్ష్యం చూడండి. ఏం చక్రపాణి గారు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా, లేకపోతే మొండిగా ఆ కోటి గారికే మీ కూతుర్ని కట్టబెట్టి ఆవిడ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఏమే సుభాష్ని, ఇప్పటికైనా మా అన్నయ్య మీద అనుమానం పోయిందా? లేక ఆ కోట్లింగానే పెళ్లి చేసుకుంటావా? చిచి, ఇంకా ఆ విధానం పెళ్లి చేసుకుంటానా? కూర్చోండి కూర్చోండి. నమస్తే 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 నమస్తే. పెళ్లి కుమార్తెను తీసుకురండి, ముహూర్తం దాటిపోతుంది. తెరదలగించండి, మంగళసూత్ర ధారణ తెప్పించాలి. మోచం మోచం రాదా, పెళ్లి కూతురు మారిపోయింది. ఈ పెళ్లి ఆపండి, అక్రమం, అన్యాయం, ఘోరం. బావగారు, ఏమిటి హడావుడంతా? పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగవలసింది మీ అమ్మాయితో, ఈ ఆభరణంతో కాదు. నిజమేననుకోండి, కానీ మీ అబ్బాయి రాసక్రీడలాడింది ఈ పిల్లతోనే. అందుకే ఈ అమ్మాయితో ఏర్పాటు చేశాను. ఏమిటిరా కోటి, ఏమిటి గోళ, ఎవరి పిల్ల? నాకు తెలియదు నాన్న, మామయ్య మోచం చేస్తున్నాడు. తన కూతురు ఇవ్వాల్సి వస్తుందని ఈ ఘోరం. అబ్బా ఘోరం, మేకు వెయ్యి. నువ్వు నోరు పోయి, లేకపోతే నీ నోటికి వస్తాను మేకు. ఏమండి, కూతుర్ని కూడా ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, పిలిచి 10 మందిలో అవమానం చేస్తారా? అవమానిస్తున్నానా? ఇవిగో ఫోటోలున్నాయి, సాక్ష్యం చూడు.
కోటి ఏమిటా ఈ ఫోటోలు? లేదు నాన్న, నువ్వు నమ్మకు. ఎవరితో ఫోటోకి నా తల తగిలించి నా పరుగు తీయాలని చూస్తున్నాడు మామయ్య. చక్రపాణి, మర్యాదగా నీ కూతురు తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? చెయ్యి, లేకపోతే నీ బతుకు బయట పెట్టమంటావా? నువ్వు బయట పెట్టినా నేను భయపడను. నేను అన్నింటికీ తెగించి నిర్ణయానికి వచ్చాను. రే కోటి, పైకి వెళ్ళి వీడి కూతురు తీసుకొచ్చి తాళి కట్టరా. ఎవరంటే వస్తాడో నేను చూస్తాను. నేనున్నాను మహాలింగం. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. సవాల్ చేయడానికి నువ్వెంత? శతకోటి లింగాల్లో నువ్వొక లింగం, నీ కొడుకు ఒక బోడి లింగం. లింగం, మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం. నీ కొడుకు ఆ పిల్లను పెళ్లి చేసుకోకపోతే పాపం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యా డిఎస్పీ గారు, ఈ చక్రపాణి తన మొదటి భార్యను హత్య చేసి రెండో భార్యగా నా చెల్లెని పెళ్లి చేసుకుని చచ్చిపోయిన మొదటి భార్య యొక్క ఆస్తిని అనుభవిస్తున్నాడు. నా తండ్రి నా తల్లిని చంపేంత కిరాతకుడు కాదు. చిన్నదాన్ని నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకో. అయ్యా, ఈ కిరాతకుడు స్వహస్తాలతో రాసినటువంటి ఉత్తరం ఇదే ఆధారం. ఇన్నాళ్ళు ఈ హత్య రహస్యం తెలిసి కూడా ఎందుకు దాచారు? నా స్వార్థం అండి, నా స్వార్థం. ఈ ఆస్తి అంతా నా కొడుకు దక్కుతుంది కదా అని నేను దాచిపెట్టాను. తప్పైతే నన్ను కూడా అరెస్ట్ చేయండి. డాడీ, నువ్వు అమ్మను హత్య చేశావా? ఎందుక 20 సంవత్సరాలు నన్ను కన్న మమకారానికి దూరంగా పెంచింది? ఎందుక వీళ్ళు నన్ను చంపేస్తారని ఒంటరిగా ఉంచింది? ఇంత నీచమైన రాక్షస ప్రవృత్తి గల నీ మీద నేను ఎలా అనురాగాన్ని పెంచుకున్నాను? విజయ్, నన్ను నీచుడికి దూరంగా తీసుకుపో. అమ్మా, బేబీ, హత్య చేసిన వాడికి శిక్ష మరణం అని న్యాయస్థానం చెప్పేసింది. కానీ 20 సంవత్సరాల పాటు తల్లి నుంచి బిడ్డను వేరు చేసేసిన పాపానికి, నేరానికి ఏ న్యాయస్థానం శిక్ష విధించగలదమ్మా? కానీ దేవుడున్నాడు. అనుక్షణం నా గుండెను రంపపు కోత పెట్టి పశ్చాత్తాపంతో దాన్ని మండబెట్టేశాడు. నాకు శిక్ష వేసేశాడమ్మా. ఈ దేహంలో ఏమాత్రం జీవం మిగిలి ఉన్నా ఇందాక నువ్వు ఒక చూపు చూశావే, కట్టికి వాడి కత్తికి బలైపోబోతున్నా మేక చూసే చూపు, ఆ చూపుతో ఆ జీవం కూడా పోయిందమ్మా. అమ్మా, నా తప్పుకి పరిష్కారం ఏమిటో తెలుసా? నేను ఉరికంబం ఎక్కినప్పుడు, నేను ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు నీకోసం అల్లల్లాడిపోయే ఈ తండ్రిని అది చాలు, అంతే. అంతకు మించి నాకేం అక్కర్లేదు, అంతే. డిఎస్పీ గారు, నా భార్యను నేను హత్య చేశాను అని అంగీకరిస్తున్నాను. నన్ను అరెస్ట్ చేయండి. కమాన్. సొంత అన్నమయ్యుండి నా భర్త నురికమ్మ ఎక్కించి నా పసుపు కలిపోతావు. నన్నే కొడతావా? సిసి, నువ్వు నా తండ్రివే కాదు. నీ నోటికి మేకొట్టుంటే అత్తయ్యకి అన్యాయం జరుగుండేది కాదు. పో, నువ్వు సత్యం అనుకుంటాను. ఇంకా నా కళ్ళ ముందున్నావంటే నిన్ను చంపి నీ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లకుండా కాకులకే గద్దగా పడేస్తాను. ఇక నుంచి అత్తయ్యే నాకు తల్లి, తండ్రి, దైవం అంటాను. మమ్మల్ని సుఖంగా బతకని పో. అత్తయ్య, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఏడో బాబు. అమ్మా యశోదా, ఏమిటి స్వామి? స్వామి, నా భర్తను ఎలాగైనా కాపాడండి. చెయ్యని నేరానికి ఆయనకి శిక్ష పట్టవేమిటి? నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి స్వామి. యశోదమ్మ, ఆ రోజు నదిలో పడ్డ నిన్ను కాపాడకపోతే నీ చావుకి కారణం నీ భర్త అయి ఉండేవాడుగా. మానవత్వం లేని అలాంటి మనిషి మీద ఎందుకమ్మా జాలిపడుతున్నావు? స్వామి, ఆయన సుఖం కోసమే నేను ఆయనకు దూరం కావాలనుకున్నాను, కానీ
ఆయన్ని ఉరికంబ వెక్కిస్తుంటే చూసి ఆనందించడానికి కాదు, పసుపు కుంకుమలతో సుమంగళిగా ఇన్నాళ్ళు బ్రతికానంటే ఆయన సుఖంగా ఆనందంగా ఉన్నారన్న నమ్మకంతోనే. ఆయనే పోయినాడు నా జీవితానికి అర్థం లేదు స్వామి. ఆడదాని అనిపించావమ్మా. నీ భర్తకేం పర్వాలేదు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. కోటి, ఇన్నాళ్ళకి ఎత్తావురా నువ్వు కోటికి పడగా. శుభమా అంటూ చీట్లో కూర్చుంటే సన్నాసుడు నువ్వొచ్చావుటయా? రే, ఎవరో ఆయన లోపల రానిచ్చింది? బాబు, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని. నాకు తెలుసులే, జాతకం చెప్పడానికే కానీ వచ్చింది. మన జాతకం మనకు తెలుసు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. జాతకాలు మారే విషయం చెప్పడానికి వచ్చాను. ఎట్టా? అయితే చెప్పు. చూడు బాబు, చక్రపాణి గారి మొదటి భార్య యశోదమ్మ గురించి నాకు తెలిసిన నిజం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. చెప్పు. చక్రపాణి గారు అల్లుండే నేను. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. 20 సంవత్సరాలుగా యశోదమ్మ మా ఆశ్రమంలోనే ఉంది. నీళ్లలో కొట్టుకుపోతున్న ఆమెను కాపాడి మా ఆశ్రమంలో ఆశ్రయించాను. ఆమెను చంపారన్న నేరారోపణతో చక్రపాణిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది చాలా అన్యాయం. ఆమె బ్రతికే ఉందని మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. స్వామీజీ, మీ మేలు మర్చిపోలేదు. మా మామయ్యను ఉరుకమ్మ నుండి కాపాడారు. ఇప్పుడే ఈ విషయం మా అత్తతో మాట్లాడతాను. ఆపరేటర్, ఇంటికో పాలి కనుసుని. హలో అత్తయ్య, నేను కోటిని మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, మామయ్య మొదటి పిల్లం ఆనందాశ్రమంలో బతికే ఉందంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంత శుభవార్త చెప్పారా కోటి. ఇంకే, మనం వెంటనే ఆనందాశ్రమానికి వెళ్ళి యశోదకు కాళ్ళు మీద పడైనా సరే ఆయన్ని కాపాడుకుందాం. విజయ్, ఓ గుడ్ న్యూస్. సుభాష్ నేతలు యశోదమ్మ గారు బతికే ఉన్నారు. మీరు చెప్తున్నది నిజమేనా? మా అమ్మ బ్రతికే ఉందా? అవునమ్మా, ఆశ్రమం నుంచి స్వామీజీ ఇప్పుడే వచ్చి మీ అమ్మగారు అక్కడే ఉన్నారు చెప్పారు. ఎవరితో చెప్పారా? కోట్లింగం ఈ విషయం కాంతమ్మ గారికి ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను. అంటే చక్రపాణి గారి అరెస్ట్ కారకులైన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందనమాట. విజయ్, వెంటనే నీరు శివరాం వెళ్ళి మీ అమ్మగారిని జాగ్రత్తగా ఇక్కడ తీసుకొస్తాం. లేకపోతే ఆమె ప్రాణాగే ప్రమాదం జరగదు. తొందరగా వెళ్ళనయ్యా. అలాగేనమ్మా, మీరిద్దరు జాగ్రత్త. పదరా. నన్ను క్షమించక్క. నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు నీ ఆస్తిని, నీ సౌభాగ్యాన్ని నేను అనుభవించాను. లేమ్మా, ఆస్తి అక్కర్లేదనుకునే ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా బ్రతికాను. కానీ ఆయనకి ఉరిశిక్ష పడుతుందనేసరికి భరించలేక మీకు కబురు చేశాను. లేకపోతే మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చిండేదాన్ని కాదు. విచారించు మాకు పెద్దత్త. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకపోతే మామయ్యకి ఉరిచిత్త పడినా పడవచ్చు. వెళ్ళమ్మా. నీ మూలంగా స్త్రీ తన పసుపు కుంకుమలకు ఎంత విలువనిస్తుందో లోకం తెలుసుకుంటుంది. వెళ్ళు. నమస్కారం స్వామీజీ. చక్రపాణి గారి భార్య యశోదమ్మ గారు. యశోదమ్మను కాంతమ్మ గారు కోటిలింగం అనబడే ఆమె మేనలుడు కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఇప్పుడే తీసుకెళ్ళారు. అలాగా? వాళ్ళేదో ఎత్తుగడుతూనే అత్తని ఇక్కడిని తప్పించుంటారు. వెళ్ళం పదా. తొందరగా పోనివరా. అక్కని పోలీసులు చూపించి మీ మావిని త్వరగా విడిపించాలి. అత్త, ఎంత ఆశ పెట్టుకున్నావు? నిజంగానే యశోదమ్మను పోలీసులకు చూపించి మావయ్యని ఇడిపిస్తాననుకున్నావా? ఏమిటనుమనిది? ఇప్పుడు మనం వెళ్ళేది పోలీస్ స్టేషన్ కనుకున్నావా? కాదు, సరాచరి పెళ్లి మంటపానికి. అక్కడ సుభాష్ని పెళ్లి కూతురుగా ముస్తాబై ఉంటుంది. మీ ఇద్దరు ముందు సుభాష్ని నా పిల్ల అవుతుంది. ఎంత దుర్మార్గం ఆలోచించేసావురా. అది నా ఆలోచన కాదు, మా నాన్న ఆలోచన. తోడు పుట్టింది నేను జ్ఞానం మీ నాన్నకి. మేనత్రణ ఇంగితూ నీకు లేకుండా పోయింది. ఏదో తెలియని వయసులో బుద్ధి గడిపిని మీతో చేతులు కలిపినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం చేశారు. నువ్వు తీసుకెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ కాక నేను తీసుకెళ్తాను. నోరు మూసుకోకో, లేకపోతే పోలీసుల దగ్గర కాదు ఈ పులిమేరలోనే నిన్ను పాటు పెట్టాను. నువ్వు నోరు మూసుకో. నా ప్రాణం పోయింది సరే, నీ మాయని తెచ్చేసుకుంటాను. చేయొద్దు బాబు, నా మాట విను. బాబు, ఊరుకో బాబు, ఊరుకో. అయ్యో బాబు, ఆపండి. ఏమైంది? ఎలా జరిగిందండి? బాబు, విజయ్ సుభాషిని పెళ్ళాడడం కోసం కోటిగాడు యశోదక్కని తీసుకెళ్తున్నాడు. బాబు,
యశోదక్కను కాపాడి నా భర్తకి శిక్ష పడకుండా కాపాడండి బాబు. లేదు కన్నప్ప, మిమ్మల్ని ఈ స్థితిలో వదిలిపెట్టి నా గురించి ఆలోచిస్తే అక్కడ 2 ప్రాణాలు బలైపోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. నువ్వు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. అలాగే. అలా కాదురా. చూసావా అత్తమ్మా నా అరేంజ్మెంట్లు? అది పెళ్లి మంటపం, అది శోభన మంచం. నీ కూతురుకు మర్యాదగా నచ్చ చెప్పావనుకో, మేమిద్దరం అందరి ముందు ఆ మంటపంలోకి వెళ్తాం. ఒప్పుకోలేదనుకో మిమ్మల్ని అందరినీ బయటికి పంపించేసి వీళ్ళిద్దరికి శోభనం జరిపించేస్తాను. దాని జీవితం నాశనం చేయొద్దు. మరి అయితే నీ చేతుల మీదుగా పెళ్లి జరిపించు, ఆశీర్వదించు, అక్షంతలు వేయించు. నీ సమక్షంలో పెళ్లి జరిగినట్టు రుజువు కోసం ఫోటోలు తీసుకుంటాం. మీరెంత తన్నుకు చచ్చినా నేను వాడి చేత 3 ముళ్ళు వేయించుకోను. నువ్వేంచుకునేదేంటి? నేనే వేస్తాను. ఒరేయ్, ఒకనాడు నీ తండ్రి మేనత్త చేసిన ద్రోహం మూలంగానే మా బ్రతుకులు నాశనం అయ్యాయి. 20 సంవత్సరాలు కన్న బిడ్డకి దూరంగా బ్రతికాను. మమకారం చంపుకునే ఆస్తి యావత్తు మీకే అప్పగించాను రా. ఇంకా ఎందుకురా మమ్మల్ని ఇలా పీడిస్తారు? అత్తమ్మ, నీ మొగుడు ప్రాణాలు నా దయాదాక్షిణాల మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్ళలేదనుకో, కోర్టులో నీ మొగుడికి ఉరిచేస్తారు. అవునా? అందుకని దగ్గరుండి పెళ్లి జరిపించామనుకో, సరాసరి కోర్టుకు వెళ్ళి నీ భర్తను రక్షించుకోవచ్చు. ఆ తర్వాత ఆయన విడిపించుకుని ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. ఆస్తంతా మీ పేరు రాసిచ్చేస్తాను. నన్ను నా కూతుర్ని వదిలేయండి. అమ్మమ్మ, నువ్వు దేశానికి సచ్చిందాంతో సమానం. నువ్వు రాసిచ్చేదేమిటి? సుభాషిణి మొగుడే ఆర్థిక వారసుడన్న సంగతి మాకు తెలియదనుకున్నావా? ఒరే కోట్లింగం, ఇప్పటికే జై జీవితాన్ని పాడు చేశావు. అయినా నీకు సిగ్గు రాలేదా? ఒకవేళ నువ్వు బలవంతంగా తాళి కట్టినా తెంచి నీ ముఖాన పారేస్తుంది, కానీ సుభాష్ నీతో కాపురం చేయదురా. అందుకేనమ్మా పక్కన స్వామిని ఏర్పాటు కూడా చేసేసుకున్నాం. ఒరే అబ్బాయి, వీళ్ళకి మంత్రాల పెళ్లి అక్కర్లేదు, మాటలతో పని జరగడం లేదు. కలిసే శోభనం. ఆహా, ఎన్నాళ్ళకి నా కళలు పండుతున్నాయి నాన్న. సుభాషిని, దా దా అత్త, ఇదిగో నీ కూతురు చీర. చేస్తావా చేయవా పెళ్లి? నువ్వు మనిషివా పశువా? చెప్తాను. అత్త, ఇదిగో నీ కూతురు రైక. చేస్తావా చేయవా పెళ్లి? ఒరే కిరాత కూడా, నీ కళ్ళు పోతాయిరా. లగ్నం దగ్గర పడుతుంది, తొందరగా నిర్ణయించుకోండి. నిర్ణయించరు. అత్త, ఇదిగో నీ కూతురి. శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వలేదురా, ఇచ్చింది విజయ్. ముందు కట్టిప్పండి. వచ్చా కదా? ఎన్ని పెళ్లి చేయిస్తావరా? ఓ, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ.
సుభాష్ని నువ్వు ముద్దు పెట్టుకుంటావేంటి? నేను పెట్టుకోవాలి. ఏమిటో నువ్వు పెట్టుకో. కాబట్టి గొప్ప పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన ముద్దాయి చక్రపాణి అతి క్రూరంగా ఆస్తి కోసం కట్టుకున్న భార్యను హత్య చేసి మానవత్వానికే మచ్చదిచ్చాడు. కనుక ఇతనికి కోర్టు వారు కఠినమైన శిక్ష విధించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఆపండి, ఆయన హంతకుడు కాదు, నేను బ్రతికే ఉన్నాను. అమ్మా, మీరేమైనా చెప్పదలుచుకుంటే ఆ బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, నేను బ్రతకలేను, నాకు ఉరి శిక్ష విధించండి. హామీ ఇందులో చెప్పవలసింది ఏమీ లేదు జడ్జి గారు. నేను భార్యను చిత్రహింసలు పెట్టిన దుర్మార్గుణ్ణి. నన్ను చంపేయండి, నాకు మరణ శిక్ష విధించండి, మరణ శిక్ష విధించండి, మరణ శిక్ష విధించండి. ఈ కేసులో ముద్దాయి చక్రపాణి నిర్దోషిని నిర్ణయించడం వల్ల విడుదల చేయటమైనది. ఇన్ని అనర్థాలకు కారణమైన మహాలింగం, కోటిలింగం, రాంబాబులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అబ్బా, నీకు శుభ్రమైన భాషను ఏర్పడానికి ఎంత తీరిగి దొరికిందిరా. అబ్బా, రామేశ్వరం వెళ్ళినా చనేశ్వరం తప్పలేదని అక్కడ కూడా నన్ను చికాకు పెడతావా? జడ్జి గారు, దయచేసి మా ఇద్దరిని ఒక చెల్లో పెట్టదని చెప్పండి. బడరేబు తోపు కాడ బడగాలి బూపు మీద తీర్చనా కనవేసి ప్రేమ వెక్కిళ్ళు